హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటి అంటే మన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది విగ్రహం పెడుతుంటే మన తెలంగాణ ఉద్యమకర్తలు కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు, వీళ్ళంతా అడ్డుకుంటారు విగ్రహం పెట్టొద్దు అని. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు చాలా మంచి సింగరు, అన్ని భాషలలో అతను పాటలు పాడాడు. అతని సాంగ్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టము. అంతేగాని అతను విగ్రహం రవీంద్ర భారతిలో తెలంగాణలో రవీంద్ర భారతిలో పెట్టుడు అంటే అది కరెక్ట్ కానే కాదు. అయితే మీరు దీనిపైన ఎట్లా స్పందిస్తారో, అసలు ఎస్పి బాలు గారిది విగ్రహం పెట్టాలా వద్దా, మీరు ఎట్లా ఈ విషయాన్ని సమర్థిస్తున్నారో కింద కామెంట్ చేయండి. అయితే చాలామంది పెట్టాలి అని కొంతమంది, ఎందుకంటే ఈ న్యూస్ నేను ఆల్రెడీ ఫేస్బుక్లో పెట్టిన ఫోటో పెట్టి పోస్ట్ పెడితే చాలామంది పెట్టొద్దు అని అంటారు, కొంతమంది పెట్టాలి అని అంటారు. అయితే దీనికి అసలు ఎందుకు రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టొద్దు అని తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకుంటున్నారు అంటే, అప్పుడు 2004 అప్పుడు తెలంగాణ సపరేట్ కావాలి అనేసి కొట్లాడినప్పుడు బాలుగారి దగ్గరికి జయ జయ హే తెలంగాణ అనేసి అందశ్రీ గారు పాట రాస్తే పాడుమని చెప్పేసి ఆ బాలు దగ్గరికి పోయి, రసమయ బాలకృష్ణ గారు కూడా అక్కడ ఉన్నారు. పోయినప్పుడు అందులో ఒక పదం స్వరాష్ట్రం అని ఆ పదం ఉంటే నేను పాడా అనేసి అన్నాడంట. అందుకు మన తెలంగాణ ఉద్యమకారులు అతని విగ్రహం పెట్టొద్దు, ఎందుకు ఇక్కడ పెట్టాలి, అసలు తెలంగాణకు బాలుగారికి ఏంటి సంబంధం, అంతగా ప్రేమ ఉంటే ఆంధ్ర సైడ్ పెట్టుకోండి, ఆయన ఏ ప్రాంతమో అక్కడ పెట్టుకోండి, అంతే తప్ప తెలంగాణలో పెట్టడానికి వీల్లేదు అనేసి చాలామంది ఉద్యమకారులు అయితే తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకుంటున్నారు. అయితే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు పెట్టడానికి. కానీ నిజానికి కూడా బాలుగారికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు, అతను తెలంగాణవాది కూడా కాదు. అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడితే ఎలాంటి సపోర్ట్ కూడా చేయలేదు. అంటే తెలంగాణ పాటకే నేను పాడను అనేసి విరుద్ధంగా, తెలంగాణ ఉద్యమానికి విరుద్ధంగా అతను ఉన్నాడు. కాబట్టి అతను తెలంగాణలో రవీంద్ర భారతిలో అతని విగ్రహం పెట్టొద్దు అనేసి ఆల్మోస్ట్ అందరు అనుకుంటున్నారు. నా ఒపీనియన్ కూడా అదే. రవీంద్ర భారతిలో బాలుగారి కంటే చాలా ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఉన్నారు. వాళ్ళ విగ్రహం పెడితే బెటర్. ఇతని విగ్రహం పెట్టడానికైతే వీల్లేదు అని చాలామంది ఉద్యమకారులు అంటున్నారు. బాలుగారి కంటే ఇంకా చాలా చాలా తెలంగాణ వాదులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ విగ్రహం పెట్టొచ్చు రవీంద్ర భారతిలో. కానీ ఇతని విగ్రహం ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారో, మరి అంత ఆతృత ఎందుకు చూపిస్తున్నారో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గురించి నాకైతే అర్థమయ్యట్లేదు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సబ్జెక్ట్ పైన కింద కామెంట్ చేయండి. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ విగ్రహం గొడవలు కింద కామెంట్ చేయండి, ఓకేనా? అతని విగ్రహం పెట్టాలా వద్దా, ఎందుకు పెట్టాలి అనేసి కింద కామెంట్ చేయండి, ఓకేనా? అయితే సినీ నటుడు శుభలేఖ సుధాకర్ గారు అతను విగ్రహం ఏర్పాటు కోసం రవీంద్ర భారతిలో ఉంటుంటే మన ఉద్యమకారులు కొంతమంది ఆ విగ్రహాన్ని పెట్టొద్దు అని అడ్డుకున్నారు. అదే న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది, రాజకీయాల్లోకి చొచ్చుకుపోయింది ఆ న్యూస్. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం వివాదం మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అసలు విగ్రహం పెట్టాలా వద్దా, మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.